ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు. శ్రద్ధాసక్తులతో వినండి. ఈ అధ్యాయం బైబిల్ అంతటిలో అతి ప్రాముఖ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తు సశరీర పునరుత్థానాన్ని ఆ రోజుల్లో కొందరు నమ్మలేదు. వారి కోసం ఈ అధ్యాయం రాయబడింది. ఈ అధ్యాయం ఆధ్యాత్మిక సత్యాలతో నిండి ఉన్నది. శరీరానుసారమైన మనస్తత్వం ఎలాంటిదో పౌలు మొదట చర్చించాడు. శరీరతత్వం దేవునికి గిట్టదు. ఆ తరువాత ఆధ్యాత్మిక విషయాలను పౌలు చర్చించాడు. ఈ లోకంలో యేసును ఎరగని వారికి ఆయనను పరిచయం చేయడం, ఆయనను అందరూ అంగీకరించేలా చూడడం, అది గొప్ప సేవ. ఈ ఘనమైన సేవను దేవుడు మనకు అప్పగించాడు. ఆ తరువాత పౌలు ప్రేమ అధ్యాయం రాశాడు. ఇది 1 కొరింథీ 13వ అధ్యాయం. ప్రేమ పాట. యేసు ప్రేమ ఏమి చేస్తుందో, ప్రేమమయుడైన యేసు ఏమి చేస్తాడో గానం చేస్తుంది 13వ అధ్యాయం. ప్రేమ పరిశుద్ధాత్మ వరం. ఏ వరం నీకున్నా ప్రేమ లేకపోతే అది వృధా, వ్యర్థం. విశ్వాసిలోని ఆత్మ ఫలం వరాలలో సఫలమవుతుంది. ఇప్పుడిది పునరుత్థాన అధ్యాయం. యేసుక్రీస్తు పునరుత్థానం మన పునరుత్థానానికి ఆధారం. యేసు పునరుత్థానం నీ నా పునరుత్థానానికి హామీ, గ్యారంటీ. క్రైస్తవ జీవితం మరణంతో అంతం కాదు. సూర్యాస్తమయాన్ని కాదు, సూర్యోదయాన్ని చూపుతుంది క్రైస్తవ సందేశం. ఇక్కడ ఇది సేవాస్థలం. అందుకు ఇక్కడ ఉండి సేవ చేయగోరుతున్నాడు ప్రభువు. పునరుత్థానానంతర జీవితానికి ఇది సిద్ధపాటు. ఇక్కడ చేస్తున్న సేవకు అక్కడ బహుమానాలుంటాయి. నిత్యత్వంలో బహుమానాలు లేకపోతే ఇక్కడ ఎంత ఉన్నా, ఎంత సుఖం అనుభవించినా ఏమి లాభం? అంతా దోసెడు, బుగ్గి, బూడిద. పరలోకంలో కిరీటంలో నక్షత్రాలు, వజ్రాలు నాకు నీకు కావాలి. ఈ 15వ అధ్యాయం పునరుత్థానాన్ని గురించి బోధిస్తుంది. ఇది మనకు పునరుత్థాన సువార్త. యేసు మరణం, పునరుత్థానం ఈ రెండూ కలిస్తేనే అది సువార్త. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఈ సత్యాన్ని ధృవీకరిస్తుంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు. యేసు పునరుత్థానం వల్ల మనకు పరలోకంలోకి సమృద్ధి ప్రవేశం లభించింది. మనం యేసుక్రీస్తు యొక్క నీతిలో నిలిచి ఉన్నాము. ఆయన చేతిలో మనమున్నాము. యేసు మరణం మన పాపాలను తొలగించింది. యేసు పునరుత్థానం మనకు నీతిని కలిగించింది. పునరుత్థానం అనేది అవ్యక్తమైన ఆధ్యాత్మిక భావన కాదు. పునరుత్థానం సశరీరంగా, సజీవంగా మృతులలో నుండి లేవడం. పునరుత్థానం అంటే చచ్చిన వారు లేచి నిలవడం. పౌలు కాలంలో 3 రకాల వేదాంతాలు ప్రచారంలో ఉండేవి. మరణానంతరం ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. భౌతిక వ్యక్తిత్వం ఉండదు, అంతరించిపోతుంది. ఇది స్తోయికు వేదాంతం. మరో రకం వాదం ఉంది, ఎపిక్యూరియన్ వాదం. ఇది భౌతికవాదం. చనిపోయాక ఏమీ లేదు, మరణంతో అంతా అంతం. ఇక 3వ వాదం ప్లేటో సిద్ధాంతం. ఆత్మకు చావు లేదు. ఈ శరీరం పోతే ఆత్మ మరో శరీరంలో ప్రవేశిస్తుంది. ఇలాంటి సిద్ధాంతాల నేపథ్యంలో పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయం రాశాడు. ఏథెన్సులో పౌలు ప్రసంగించినప్పుడు పునరుత్థానం అని పౌలు పేర్కొన్నప్పుడు అదేదో కొత్త దేవత అని వారు అనుకున్నారు. ఆత్మ చావదు, ఆత్మ పడుకోదు, నిద్రించదు. ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు అది శరీర మరణం. నీ శరీరం పోయినా నీవున్నావు. మరి ఎక్కడుంటావు? దేవుని బిడ్డవైతే పరలోకంలో ఉంటావు, కాకపోతే నరకంలో ఉంటావు. 2 కొరింథీ 5వ అధ్యాయం 6 నుండి 8వ వచనం వరకు పౌలన్నాడు, ఈ దేహములో నివసిస్తున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరుగుదుము.
ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో పునరుత్థాన సువార్త ఉంది. పునరుత్థానానికి సహేతుకమైన రుజువులు చూపబడ్డాయి. పునరుత్థాన సత్యం జ్వాలాగర్భితం. పునరుత్థాన విధానం వివరించబడింది. పునరుత్థానము ఒక దైవశక్తిగా మనకు పరిచయం చేయబడింది. 1 కొరింథీ 15 అధ్యాయం 1 వచనం నుండి పౌలు రాస్తున్నాడు, అంటున్నాడు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలుపుతున్నాను. మీరు దానిని అంగీకరించారు, దానియందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించానో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉన్న పక్షమందు ఆ సువార్త వలననే రక్షణ పొందేవారై ఉంటారు. నాకివ్వబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించాను. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడ్డాడు. ఆయన కేఫాకు, తరువాత 12 కనబడ్డాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపొస్తలులందరికీ కనపడ్డాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్లున్న నాకు కనపడ్డాడు. ఎందుకనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాణ్ణి, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడు అనబడడానికి యోగ్యుణ్ణి కాను. అయినా నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడింది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే. నేనైతేనేమి, వారైతేనేమి, అలాగే మేము ప్రకటిస్తున్నాము. అలాగుననే మీరు విశ్వసించారు. శ్రోతలు వింటున్నారా? పౌలేమంటున్నాడు? యేసు పునరుత్థానం సువార్తలో ప్రధానాంశం, కేంద్ర సత్యం. పునరుత్థానమే లేకపోతే సువార్తే లేదు. క్రైస్తవ ఉద్యమానికి ఆధారం చరిత్ర, గొప్ప వాస్తవం. సువార్త జరిగింది. 10 ఆజ్ఞలు కాదు, కొండపై ప్రసంగము కాదు. సువార్త యేసుక్రీస్తు పునరుత్థానం మీద పూర్తిగా ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు చేసి ముగించిన కార్యము సువార్త. యేసు మరణం, యేసు పునరుత్థానం, ఇదే సువార్త. ఈ సువార్తను పౌలు ప్రకటించాడు గాని ఈ సువార్తకు మూలం యేసుక్రీస్తే. అరేబియా ఎడారుల్లో పౌలు ప్రవాసంలో ఉండగా ప్రభువు అతనికి ప్రత్యక్షపరిచిన సువార్త ఇదే. దమస్కు మార్గంలో ప్రభువు పౌలును తారసిల్లినప్పుడు పౌలుకు ఆయన యేసు అని తెలియదు. అందుకే ప్రభువా నీవెవరు అని ప్రశ్నించాడు. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం, యేసు పునరుత్థానుడై వచ్చాడని పౌలు ఎరగడు. ప్రభువే స్వయంగా తనను తాను బయలుపరుచుకుంటూ నీవు హింసిస్తున్న యేసును నేనే అన్నాడు. ఈ ప్రత్యక్షాన్ని తాను స్వయంగా పొందాడు. దేవుని నుండి తాను పొందిన ప్రత్యక్షం, సాక్షాత్కారం. ఈ సువార్తను పౌలు ప్రకటిస్తున్నాడు. ఇంతకు ఆ సువార్త ఏది? ఈ సువార్తోపదేశం రక్షణార్థమైనది. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ఇదే పౌలు గాని మరెవరైనా గాని ప్రకటించవలసిన సువార్త. మనం అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని చెప్పేది సువార్త కాదు. యేసు మన నిమిత్తమై మన కోసం ఏమి చేశాడో అదే సువార్త. యేసు మన పాపముల నిమిత్తము పాప పరిహారము కోసమై శిలువ మరణం చెందాడు, పునరుత్థానుడయ్యాడు. యేసును వారు స్వయంగా చూచారు. ఇది చారిత్రక వాస్తవం. ఇది పునరుత్థాన సువార్త. పునరుత్థానానికి రుజువు ఖాళీ సమాధి. కొరింథీ సంఘస్థులారా, ఈ సువార్తను నేను ప్రకటించగా మీరు విన్నారు, రక్షించబడ్డారు,
సువార్తను గట్టిగా పట్టుకున్నారు. మీ విశ్వాసం శూన్యం కాదు. యేసు సంఘమే ఆయన పునరుత్థానానికి సజీవమైన రుజువు. యేసు పాతిపెట్టబడమే కాదు, సజీవుడై తిరిగి లేచాడు. ఆ సువార్త వారిని మార్చివేసింది. విప్లవాత్మకమైన ఈ పునరుత్థాన సువార్త వల్లనే సంఘం ఉనికిలోకి వచ్చింది. యేసు పునరుత్థానమే లేకపోతే సువార్తే లేదు. సజీవుడు పునరుత్థానుడు అయిన యేసుక్రీస్తే ఈ సువార్త. ఈ సువార్తను నమ్మి రక్షించబడిన విశ్వాసుల బృందమే సజీవ సంఘం. సంఘమే క్రీస్తు పునరుత్థానానికి రుజువుగా సేవ చేస్తోంది. సంఘము పునరుత్థానుడైన క్రీస్తు శరీరమే. ఈ సంఘమును పౌలు హింసించాడు. లేఖనముల ప్రకారం యేసు చనిపోయి మరల లేచాడు. లేఖనములు అంటే పాత నిబంధన గ్రంథం. పౌలు యూరపు ఖండాన్ని సందర్శించాడు, పర్యటించాడు. ఫిలిప్పి, తెస్సలోనిక, ఏథెన్సు, కొరింతు పట్టణాలకు సుదీర్ఘ ప్రయాణాలు చేశాడు. పౌలు సమాజ మందిరంలో ప్రవేశించి యేసు చనిపోయాడు అంటే అది మా యొక్క లేఖనానుసారమైన సంఘటన కాదు అన్నారు యూదులు. యేసు ప్రభువు మరణించడమా, అదెక్కడుంది అంటూ పౌలును నిలదీసి అడిగారు. ఆయన మరణ ప్రవచనం ఆదికాండంలో ఉంది. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చి తిరిగి అతణ్ణి సజీవుడుగా పొందలేదా? అబ్రహాము ఇస్సాకును వధించడానికి సిద్ధమయ్యాడు గాని దేవుడు అబ్రహామును వారించాడు. అయితే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసును శిలువవేతకు అప్పగించడానికి వెనుకాడలేదు. లేవియ కాండంలో ప్రతిపాదించబడిన 5 బలులు యేసు శిలువ బలినే సూచిస్తున్నాయి. పాత నిబంధనలోని మహాప్రాయశ్చిత్త దినం యేసు శిలువ బలి వైపునకే చూపుతోంది. 2 పొట్టేళ్లు, ఒకటి యేసు మరణానికి, రెండోది యేసు పునరుత్థానానికి సంకేతాలు. రెండోది అజాజేలు, చిగిర్చిన అహరోను దండం యేసు పునరుత్థానానికి ప్రవచనాత్మక సంకేతం. యోనా చేప కడుపులో నుండి బయటికి రావటం యేసు పునరుత్థానమే. 22 దావీదు కీర్తన, అలాగే 16 కీర్తన యేసు పునరుత్థాన సూచికలే. యెషయా 25 అధ్యాయం, 53 అధ్యాయం యేసు మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు, మన అతిక్రమాలే యేసును సిలువ వేశాయి. గొర్రెల వలె తోవ తప్పిన మన పాపాల కోసం దేవుని గొర్రెపిల్ల సిలువ వేయబడింది. పాత నిబంధనలో పునరుత్థాన నిరీక్షణ వ్యక్తం చేయబడింది. పునరుత్థానం మనకు నిత్యత్వ నిరీక్షణ కలిగిస్తుంది. పునరుత్థానాన్ని ధృవపరిచే సాక్ష్యాలను కొన్నింటిని పౌలు ఈ సందర్భంలో పేర్కొంటున్నాడు. పునరుత్థానుడైన యేసును పేతురు చూచాడు. ఆ తరువాత 12 శిష్యులు చూచారు. మొదట పేతురుకు కనిపించాడు, 12 సాక్షాత్కరించాడు. 12 అనేది సాధారణ అపుస్తలిక సంఖ్య. ఇస్కరియోతు యూదా లేడు. అప్పుడు 11, అందులో కేఫాకు కనిపించాడు. 10 మందే ఉండాలి. అయితే పౌలు ఆ స్థానాన్ని నింపాడు. మొత్తం శిష్యులు 12 అనడానికి పౌలు ఈ సంఖ్యను వాడాడు. ఒకసారి యేసు 500 మందికి కనిపించాడు. గలతీ సముద్ర తీరాన ప్రభు అన్నాడు, పదండి, నేను మిమ్ములను గలిలయలో కలుసుకుంటాను. అలా ప్రభువును గలిలయలో ఈ 500 మంది కలుసుకున్నారు. యాకోబు ఆయన్ను చూచాడు. చివరికి పౌలుకు కనిపించాడు. పౌలు స్వయంగా యేసును చూచాడు. యేసు పునరుత్థానానికి పౌలు సజీవ సాక్షి, ప్రత్యక్ష సాక్షి. అపొస్తలుల్లో అల్పుణ్ణి అయిన నాకు కనిపించాడు అంటున్నాడు పౌలు. అతడు తనను తాను ఎంత తగ్గించుకున్నాడో చూచారా? నేను దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి, అపొస్తలుణ్ణి అనిపించుకోవడానికి తగను. నేను పాపులలో ప్రధానుణ్ణి. అపొస్తలుల్లో ఎవ్వరూ పౌలు చేసినంత పని చేయలేదు. పౌలు ఎంతో నిర్విరామ కృషి చేశాడు, ఎంతో కష్టపడ్డాడు. నేను ఏమై ఉన్నానో దానికి కారణం ఒక్కటే, దేవుని కృప. యేసు మరణ పునరుత్థానములను హృదయపూర్వకంగా నమ్మిన వారే క్రైస్తవ విశ్వాసులు. అంతే. ఇంతకు సువార్త అంటే ఏమిటి?
యేసు శిలువపై చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, 3వ రోజున మృత్యుంజయుడై లేచాడు. అదిగో ఖాళీ సమాధి. ఈ రోజున యేసు సజీవుడు. ఇవన్నీ చరిత్రాత్మకములై వాస్తవములైన సంఘటనలు. సువార్త ఏదో ఒక సిద్ధాంతం కాదు, ఊహాకల్పన కాదు. ఇది మతం కానే కాదు. ఇది పౌలు ప్రకటించిన సజీవ సత్య సువార్త. పౌలులో ఉత్పన్నమైన స్వకీయమైన వ్యక్తిగతమైన అనుభూతి మాత్రమే కాదు, దానికి ఆధారం చరిత్ర, వాస్తవంగా జరిగిన సంఘటన. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో కొరింథీయులు ఈ సువార్త విన్నారని, 11వ వచనంలో నమ్మారని పౌలు చెబుతున్నాడు. యేసుక్రీస్తును అంగీకరించటం అంటే ఏమిటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు. యేసు తన స్వకీయుల వద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వల్లనైనా, శరీరేచ్ఛ వల్లనైనా, మానుష్యేచ్ఛ వల్లనైనా పుట్టినవారు కారు. క్రీస్తుని స్వీకరించడం అంటే ఆయన నామమందు విశ్వాసముంచటం. మీరు ఈ సువార్తను అంగీకరించారు, దానియందు నిలిచి ఉన్నారు. వారు సజీవ విశ్వాసమందు నిలిచి ఉన్నారు. సజీవుడైన యేసుక్రీస్తుతో వారికి సజీవ సంబంధమున్నది. ఈ సువార్త వల్లనే మీరు రక్షణ పొందారు. సువార్త నిజమైందే అని మానసికంగా నమ్మి తలలోపటం కాదు. సువార్త ఎవరిని గురించి చెబుతోందో ఆయన, ఆ యేసు నీ రక్షకుడవుతున్నాడు. యేసు రక్షించేవాడు. సువార్తను పూర్తిగా విని క్రీస్తునందు విశ్వాసముంచితే ఆయనే నిన్ను రక్షిస్తాడు. నిన్ను రక్షించేది విశ్వాసం కాదు, నీవు విశ్వాసముంచిన యేసు, ఆయన రక్తం, ఆయన చేసిన బలియాగ ప్రభావం. కొరింథీయులు ఏం చేశారు? సువార్తను అంగీకరించారు, అందులో నిలిచారు. సువార్తకు ప్రభువైన యేసు వారిని రక్షించిన రక్షకుడు, విమోచించిన విమోచకుడు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కాని మీ రక్షణ నిశ్చయం, వాస్తవం, అనుభూతిపూర్వకం, సార్థకం. సువార్తలోని చరిత్రాత్మక వాస్తవాన్ని నమ్మని వారికి రక్షణ కార్యం సిద్ధించదు అని పౌలు స్పష్టం చేస్తున్నాడు. నీ పాపముల నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడిన యేసు, తిరిగి సజీవంగా లేచిన పునరుత్థానుడైన యేసే నీ రక్షకుడు, నీ రక్షణకర్త. శ్రోతలు వింటున్నారా? పాత నిబంధన యేసు పునరుత్థానమును గురించే సాక్ష్యమిస్తోంది. లేఖనములు యేసు పునరుత్థాన వాస్తవాన్ని రుజువు చేస్తాయి, ధృవపరుస్తాయి. పౌలు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు యేసు పునరుత్థానానికి సాక్షులైన వారెందరో ఇంకా బతికే ఉన్నారు. కేఫా అనగా పేతురు, 12 అపోస్తలులు, 500 మంది విశ్వాసులు, పౌలు, అందరూ యేసు పునరుత్థానానికి సాక్షులే. నేను అకాలంలో పుట్టినవాణ్ణి అంటూ పౌలు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆధ్యాత్మికంగా పౌలు పుట్టుక అకాల జన్మ. సంఘం ఎత్తబడిన తరువాత రక్షించబడబోయే శేషిత యూద ప్రజకు చెందినవాడు ముందుగానే రక్షించబడ్డాడు. దీనిని అకాల జన్మ అని పేర్కొంటున్నాడు. దేవుడు తనకిచ్చిన సామర్థ్యమిది. తాను కేవలం నిమిత్తమాత్రుడు, అంతే. తాను, తతిమ్మ అపోస్తలులు ప్రకటించింది ఒకే సువార్త. పౌలు వినయశీలం ఎంతో కృపాసహితమైనది, ఆదర్శప్రాయమైనది. తాను అపోస్తలత్వానికి యోగ్యుడు కాడు, అయినా దేవుడు తనను ప్రత్యేకించి కృపచేత తనను ఇంతవాణ్ణి చేశాడు. నేను స్వయం కృషి వల్ల పైకి వచ్చాను అనే మాట పౌలు ఎన్నడూ అనలేదు, అనుకోలేదు. 2 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం, నా శరీర రూపం బలహీనమని మీరెరుగుదురు, అయినా ఈ పత్రికలు రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. అవును, పౌలు పత్రికలు ఘనమైనవి, బలీయమైనవి. ప్రియ శ్రోత, నీవు యేసును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? సువార్తను విశ్వసించి ఆయనలో నిలిచి ఉన్నావా?
పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.